ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదామని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులే గెలుస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని, మంత్రి నియోజకవర్గంలో మట్టి ఇసుక దందగా జోరుగా సాగుతున్నదని, దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, మంత్రిలో మంత్రి తమ్ముడు పెత్తనం సాగిస్తున్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దు, అండగా మేమున్నాం, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీద్దామని చెప్పి మరి పుట్ట మధుకర్ పిలుపునిచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పోతే మంత్రి నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ పుట్ట మధుకర్ ఏదైతే పేర్కొన్నారో మంత్రిలో ఇసుక, అదేవిధంగా మట్టి ఇసుక దందా జోరుగా సాగుతున్నది, దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, మంత్రి తమ్ముని పెత్తనం సాగిస్తున్నాడు, మరి ఇక్కడ వసూళ్లు చేస్తూ ఉన్నాడు అని చెప్తున్న పరిస్థితిని మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ దృశ్యాన్ని చూసినట్టయితే ఇది ప్రధానంగా మరి మంతని మండలం బిట్టుపల్లికి సంబంధించిన చెరువు మట్టిని మరి తోడుకెళ్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ మరి ప్రధానంగా గమనించవచ్చు. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత చెరువు మట్టి తోడడానికి మరి అనుమతులు లేవని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. మరి అర్ధరాత్రి కూడా యథేచ్ఛగా ఏ రకంగా దోపిడీ జరుగుతుందో మనం ఇక్కడ గమనించాలి. వాళ్ళు 4,000 5,000 క్యూబిక్ మీటర్లకు డబ్బులు కట్టి మరి వేలాది క్యూబిక్ మీటర్లు, 1,00,000 నుంచి 1,50,000 క్యూబిక్ మీటర్లు వందలాది వాహనాలను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా అర్ధరాత్రిలు దోచేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇటు ఎన్నికల విధుల్లో అధికారులందరూ మునిగి తేలుతూ ఉంటే మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇక్కడ మరి మట్టిని దోచుకెళ్ళడానికే చూస్తూ ఉన్నారు. చూడండి ప్రజలారా, ఇక్కడ అర్ధరాత్రిలు ఏ రకంగా మరి ఈ మట్టి దోపిడీ సాగుతూ ఉన్నది, దీనికి బాధ్యులు ఎవరు, మరి వనరుల దోపిడీని అరికడతా అని చెప్పిన శ్రీధర్ బాబు అనుచరులే ఈరోజు యథేచ్ఛగా మట్టిని తోడుకెళ్తా ఉన్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండి పెడతా ఉన్నది, ప్రజల సంపద అంతా దోచుకుపోతూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మరి ఈ రకంగా సాగుతూ ఉంటే అక్కడ కలెక్టర్ నుంచి మొదలుకొని ఇక్కడ మరి ఆర్ఐ వరకు కూడా అందరూ కళ్ళు మూసుకుంటున్న పరిస్థితి. మరి పోలీస్ కానిస్టేబుల్ నుంచి మొదలుకొని మరి ఉన్నత అధికారుల వరకు కూడా కళ్ళు మూసుకుంటున్న పరిస్థితి. ఇటు పోలీసులు పట్టుకోరు, అటు ఆర్టీఐ అధికారులు పట్టుకోరు, ఇటు నీటిపారుదల శాఖ అధికారులు పట్టుకోరు, ఇటు రెవెన్యూ అధికారులు పట్టుకోరు, ఇటు మైనింగ్ అధికారులు పట్టుకోరు. మంథనిలో మరి ఏదైనా జరుగుతున్నదంటేనే అటువైపు కన్నెత్తి చూడడానికే మరి సాహసించని పరిస్థితి ఉన్నది. ఇక్కడ అవసరమైతే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్లను కూల్చేస్తారు. ఆ ఇళ్లను కూల్చడానికి పోలీసులందరూ కూడా మరి అక్కడ రాత్రి వేళల్లో అయినా సరే వచ్చి వాళ్ళకు బందోబస్తు కల్పించి అవి కూల్చడానికి సహకారం ఇస్తారు. కానీ ఈ రకంగా మరి వనరులు దోపిడీ అవుతూ ఉంటే ఆ దోపిడీని అరికట్టడానికి మాత్రం ఏ విధంగా కూడా ప్రయత్నం చేయడం లేదు. పైపెచ్చు మాకెందుకులే, దీని వెనుక మరి పెద్దల హస్తం ఉన్నది, మనం కల్పించుకుంటే మన సీటుకే ఎసరస్తుందని చెప్పి కూడా ఇక్కడ అధికారులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు పుట్ట మధుకర్ ఇక్కడ ఎస్ఎస్ ట్యాక్స్ వసూలు అవుతా ఉన్నది. ఇక్కడ శ్రీధర్ బాబు తమ్ముడు సీన్ బాబు మరి రకంగా మట్టి మాఫియాకు అండగా నిలబడి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నాడని చెప్తున్న పరిస్థితి. మరి నిజంగానే ఇందులో మరి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కానీ ఆయన తమ్ముడు సీన్ బాబు గారికి ప్రమేయం లేకపోయినట్లయితే ఈ రకంగా మరి అడ్డగోలుగా నిబంధనలను తుంగలో దొక్కి మరి మట్టిని దోసుకుపోతున్న వారి మీద చర్యలు ఎందుకు చేపట్టడం లేదు, అధికారులు నిఘా పెట్టాలని వారిని ఎందుకు ఆదేశించడం లేదో ఇక్కడ ఐటీ మంత్రి సమాధానం చెప్పాలి. ఒకవైపు కౌంటింగ్ కేంద్రంలో మరి అధికారులు ఉన్నారు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా శాంతి భద్రతలు మరి రేపు ఈరోజు జరగబోయే కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని ఆ విధుల్లో నిమగ్నమై ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం మట్టిని దోసుకుపోయే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ రకంగా రాత్రిళ్ళు మరి ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు, మరి ఈ అధికార గణమంతా ఎందుకు కళ్ళు మూసుకుంటా ఉన్నారు, దీని వెనుక ఉన్న నాయకుడు ఎవరు, మరి ఈ మట్టిని దొబ్బి తింటున్నది ఎవరనేది ప్రజలందరూ గమనించాలి. వనరులు దోపిడీకి గురవుతున్నాయి అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో మరి మీ తాత ముత్తాతలకు సంబంధించిన వనరులు ఇవన్నీ దోపిడీకి గురవుతున్నాయి, వీటిని అన్నిటినీ ఆపాలే, మా ప్రభుత్వం రాగానే ఆపేస్తా అని చెప్పిన శ్రీధర్ బాబు మరి ఎక్కడ వేయండు, ఇప్పుడు ఎందుకు వీటిని అరికట్టడం లేదు, మరి ఎందుకు చర్యలు చేపట్టడం లేదు. నిబంధనల ప్రకారం మరి ఏదైతే చెరువు మట్టి ఉన్నదో దాన్ని నిబంధనల ప్రకారం తీసుకెళ్తే ఎవరికి కూడా అభ్యంతరం లేదు. మరి క్యూబిక్ మీటర్కి ఇంత అని చెప్పి దానికి లెక్క కట్టాలి. ప్రతి లారీకి మరి ట్రాన్స్పోర్ట్ పర్మిట్ అప్పటిదప్పుడే ఆన్లైన్ ద్వారా తీసుకొని ప్రతి లారీ వెంట కూడా
టీపీ ఉండాలి, మరి ఆ టీపీలు లేవు. వీళ్ళు ఎంత తీసుకోపోతారో తెలియదు. మరి ఏదైతే 4-5 వేల క్యూబిక్ మీటర్లకు కట్టి మరి 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా పోతున్నారంటే కోట్లాది రూపాయల మరి ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు గండి పడతా ఉన్నది. ఆ కోట్లాది రూపాయలు ఎవరి జేబులలో చేరుతాయి అనే విషయాన్ని ప్రజలారా గమనించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినరు, అధికార పక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు విచ్చలవిడిగా ఇటు ఇసుక దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు, ఇటు మట్టి దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఇక్కడ నిత్యం మరి ఇక్కడ ఏదైతే పీడిఎస్ రైసు పట్టుబడతా ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. మొన్న ఖమ్మం పెళ్లిలో మరి ఇసుక డంపులను మరి దొరకబట్టిండు, 60 కుప్పలను దొరకబట్టి వాటిని వేలం వేసిన పరిస్థితి. అది కూడా పోలీసులు కాదు, టీజీటీవీ వెలుగులోకి తెచ్చిన తర్వాత మరి పోలీసులు దాని మీద దాడి చేసిరు. అక్కడ గుట్టను పూర్తిగా తొలిచేస్తూ ఉన్నారు. మరోవైపు నయాదండం మొదలు కాబోతా ఉన్నది. గుట్కాల మీద ఏదైతే నిషేధం విధించిందో ఈరోజు అక్రమ గుట్కాలను కూడా మరి మేమే సరఫరా చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ పోటీలు పడతా ఉన్నారు. మంత్రి నియోజకవర్గంలో మండలాల వారీగా పంపకాలు జరుగుతున్న పరిస్థితి. ఇదంతా కూడా ఒక నాయకుని కనుసన్నలలో జరుగుతూ ఉన్నది. ఈ రకంగా మరి అక్రమాలకు పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ నాయకుల మీద, అదేవిధంగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అధికారుల మీద మరి ఇప్పటికైనా శ్రీధర్ బాబు దృష్టి సారిస్తాడా, లేదంటే మరి తన కార్యకర్తలు బాగుపడడం కోసం తానే మరి వెసులుబాటు కల్పించిందా అనేది మరి ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా మరి ప్రజలకు సమాధానం చెప్పాలని టీజీటీవీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.